అందరికీ నమస్తే. నా పేరు పతకమూరి శ్రీనివాసరావు. నేను బేసిక్గా డిప్లొమా ఇన్ షుగర్ టెక్నాలజీ చేశాను. 1995లో కంప్లీట్ చేసి నేను సంఘ ప్రచారకగా వచ్చాను. మొదట ఓల్డ్ సిటీలో నగర ప్రచారకగా, తర్వాత బర్కత్పుర భాగ్ ప్రచారకగా, వనపర్తి జిల్లా ప్రచారకగా, మెదక్ విభాగ్ ప్రచారకగా, అనంతపూర్ విభాగ్ ప్రచారకగా పనిచేశాను. 2014 నుంచి విద్యాపీఠానికి రావడం జరిగింది. విద్యాపీఠానికి వచ్చిన తర్వాత మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు పీజీ కూడా చేస్తున్నాను. ఎంఏ హిస్టరీలో పీజీ కంప్లీట్ చేస్తున్నా. ప్రస్తుతం నేను సరస్వతి విద్యాపీఠానికి ప్రాంత సంఘటనా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. సో ఈరోజు మీ అందరికీ చెప్పారు, మన యొక్క వైజ్ఞానిక పరంపర చాలా కాలం వరకు చాలామందికి ఒక భ్రమలు ఉండేవి. ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రము అనేటువంటిది పాశ్చాత్య దేశాల్లో పుట్టింది, భారతీయులకు విజ్ఞాన శాస్త్రం గురించి తెలియదు అనేటువంటి ఒక భ్రమలో ఉండేవారు. ఇప్పుడిప్పుడు ఆ భ్రమలన్నీ కూడా తొలగిపోతున్నాయి. భారతీయత గురించి, హిందుత్వం గురించి అనేటువంటిది ప్రపంచానికి అంతా కూడా తెలుస్తుంది. సో తద్వారా అందరూ కూడా ఇప్పుడు గుర్తిస్తున్నారు. అనేక మంది పుస్తకాలు రాశారు మన యొక్క భారతీయ వైజ్ఞానిక పరంపర గురించి. అనేక సార్లు పత్రికల్లో కూడా వ్యాసాలు వస్తున్నాయి. అయితే దీని మీద ఇంకా పూర్తిగా పరిశోధన, దీన్ని ఇంకా అనేక విషయాలు మనం బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దానికి తెలిసినటువంటి ఇప్పటికీ చాలామందికి ఈ విషయాలు కూడా తెలియవు. సో ఈరోజు కొన్ని విషయాలు దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మనకి వేదకాలం నుంచి కూడా మన యొక్క విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది వికసించింది. అనేక రంగాల లోపల మనము గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, అంటే మన యొక్క ఋషులే మన శాస్త్రవేత్తలు. వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయోగాల ద్వారా, వాళ్ళ యొక్క తపస్సు ద్వారా అనేక రకాలైనటువంటి వైజ్ఞానిక అంశాలని కనుగొని ప్రపంచానికి అందించారు. అందులో మొట్టమొదట మనం కానీ చూసినట్లయితే గణిత శాస్త్రంలో మనం ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించాము. గణిత శాస్త్రంలో అనేక మంది గొప్ప గొప్ప ఋషులు మన వాళ్ళు ఉన్నారు. ఆర్యభట్ట అనేటువంటి శాస్త్రవేత్త ఉండేవాడు, ఋషి. ఆ తర్వాత భాస్కరాచార్యుడు, బ్రహ్మగుప్తుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా గణిత శాస్త్రంలో గొప్ప ప్రగతిని సాధించారు. ఈ గణిత శాస్త్రంలో ఈరోజు మనం ఏదైతే పైథాగరస్ సిద్ధాంతం అని అంటున్నామో, బోధాయనుడు అనేటువంటి వ్యక్తి శుల్భ సూత్రాలు అనేటువంటి దాంట్లోనే ఈ యొక్క పైథాగరస్ సిద్ధాంతాన్ని అంతా కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది మనకి ఆ యొక్క శుల్భ సూత్రాల్లో మనకి తెలుస్తుంది. అలాగే మనం చూసినట్లయితే సున్నాని ప్రపంచానికి అందించింది మనం. ఏదో ఒక సినిమాలో చెప్తారు, ఆప్నే క్యా దియా దునియాకు అంటే ఆప్ శూన్య దియా అంటే ఎస్ హమ్ శూన్య దియా అని చెప్పారంటే మేము సున్నాని ప్రపంచానికి ఇచ్చాం. ఎందుకంటే సున్నా కానీ లేకపోయినట్లయితే ఈరోజు గణితం అనేటువంటిది ఇంతగా వికసించేది కాదు. స్వయంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చెప్పాడు, మనం భారతదేశానికి రుణపడి ఉన్నాము. భారతీయులు గణిత శాస్త్రాన్ని, దశాంశ పద్ధతిని ప్రపంచానికి ఇచ్చారు. దాని కారణంగానే ఈరోజు విజ్ఞాన శాస్త్రం ఇంతగా వికసించింది అని చెప్పారు. సో మనము ఆ యొక్క మొట్టమొదటి ఆర్యభట్ట పై వాల్యూని కనుగొన్నాడు. 3.1416 అనేటువంటి విలువని ఆ రోజే కనుగొనడం జరిగింది. ఆ తర్వాత ఈ గణిత శాస్త్రంలో మన వాళ్ళు యజ్ఞ యాగాదులు అనేకం చేసేవాళ్ళు. ఈ యొక్క యజ్ఞకుండాలు నిర్మాణము ఇవన్నీ చేశారు. అన్ని శాస్త్రాలకి మూలము గణితమే. కాబట్టి గణితం బాగా వికసించింది. కాబట్టి గణితం ద్వారా అనేక రకాలైనటువంటి శాస్త్రాలు కూడా మన దేశంలో వికసించినాయి. అలాగే భాస్కరాచార్యుడు ఈ యొక్క లీలావతి గణితం అనేటువంటిది తన యొక్క కుమార్తె పేరు మీద ఒక గ్రంథాన్ని కూడా రచించాడు. సో ఆ విధంగా మనకి ఈరోజు ఏదైతే చెప్తున్నామో ఆల్జీబ్రా అని చెప్పేసి, తర్వాత క్యాలిక్యులస్ అని చెప్పేసి, ట్రిగ్నోమెట్రీ అని చెప్పేసి, మనం ఇవన్నీ కూడా మన దగ్గర అంకగణితము, బీజగణితము, త్రికోణమతి, రేఖాగణితము రూపంలో మన దేశంలో అనేక సంవత్సరాల క్రితం నుండే వికసించినవి. అట్లాగా అలాగే భూమి చుట్టుకొలత ఎంత ఉంది అనేటువంటి విషయము, భూమికి సూర్యుడికి మధ్య ఎంత దూరం ఉంది అనేటువంటి విషయము,
ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాల్లో మన వాళ్ళు ఖచ్చితమైనటువంటి లెక్కలు వేసి ఈ యొక్క గణిత శాస్త్రాన్ని చక్కగా వికసింపజేశారు. అలాగే మనము ఆ గణిత శాస్త్రంతో ముడిపడి ఉన్నటువంటిదే ఖగోళ శాస్త్రం. ఈ ఖగోళ శాస్త్రాన్ని కానీ మనం చూసినట్లయితే మన వాళ్ళకి పూర్తిగా అంటే చాలామందికి అంటే 16వ శతాబ్దంలో ఈ యొక్క కోపర్నికస్ చెప్పేంత వరకు కూడా ఈ భూమి గుండ్రంగా ఉంది అనేటువంటి విషయం పాశ్చాత్యులకు తెలియదు. కానీ మన దేశంలో ఆర్యభట్ట సమయంలోనే ఈ ఆర్యభట్ట గురించి క్రీస్తు శకం 5వ శతాబ్ది వాడు అని అంటుంటారు. వాస్తవానికి కాలానికి సంబంధించినటువంటివి పాశ్చాత్యులు మొత్తం పూర్తిగా కూడా మన యొక్క దేశంలో చరిత్రలో మన దేశ చరిత్రలో ఒక 13 సంవత్సరాల యొక్క కాలాన్ని వాళ్ళు పూర్తిగా తొలగించేశారు. దాని గురించి నేను ఈ యొక్క కాలాన్ని సరిగా చెప్పలేను, కానీ వారు మాత్రం అతి ప్రాచీన కాలం సుమారుగా 2000 సంవత్సరాలకు సంబంధించినటువంటి 2000 సంవత్సరాలకు పూర్వానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ యొక్క ఆర్యభట్ట. సో ఈ ఆర్యభట్ట ఈ ఖగోళ భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి, అలాగే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పేసి, ఈ యొక్క సూర్యుడి చుట్టూ పగలు రాత్రి ఏ విధంగా ఏర్పడతాయి, ఇటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్ని ఆర్యభట్ట తన యొక్క ఆర్యభట్టీయం అనేటువంటి ఒక గ్రంథంలో వివరించడం జరిగింది. ఆ విధంగా ఖగోళ శాస్త్రంలో మనము అలాగే నక్షత్రాలు మనకి కనిపించేటువంటి నక్షత్రాలన్నిటిని కూడా గుర్తించారు. చంద్రుడు ఏ ఏ నక్షత్రాలు వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టాడు. మనందరికీ కూడా తెలుసు 27 నక్షత్రాలని. ఆ 27 నక్షత్రాలని ఒక్కొక్క నక్షత్రంలో ఉండేటువంటి భాగాన్ని 4 భాగాలు చేశారు. అట్లా 4 పాదాలుగా విభజించి 108 పాదాలతోటి ఆ విధంగా దాని ద్వారా ఈ యొక్క సూర్యమండలము సూర్య కేంద్రితంగా ఈ గ్రహాలన్నీ కూడా తిరుగుతాయి అనేటువంటి విషయాలు మన వాళ్ళకి స్పష్టంగా ఖగోళానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది మన వాళ్ళకి పూర్తిగా ఉంది. ఈ ఖగోళం ఆధారంగానే కాలాన్ని కూడా మన వాళ్ళు లెక్కించారు. అంటే సమయాన్ని యొక్క మన వాళ్ళ యొక్క కాలగణన యొక్క ప్రావీణ్యతను కానీ చూస్తే మనం ఆశ్చర్యపోతాము. ఇప్పటికీ కూడా మనము గ్రిగరీ క్యాలెండరు వాడుతూ ఉంటాము. ఈ గ్రిగరీ క్యాలెండరు మనం చరిత్రగా చూసినట్లయితే అనేక రకాలైనటువంటి వాళ్ళు అనేక రకాలుగా దాన్ని వికసింపజేసి చేశారు ఆ గ్రిగరీ క్యాలెండర్ని. ఆ గ్రిగరీ క్యాలెండర్లో కూడా ఒక నెలలో 31 రోజులు ఉంటాయి, ఇంకొక నెలలో 30 రోజులు ఉంటాయి, ఫిబ్రవరిలో 29 రోజులు వస్తాయి. అప్పుడప్పుడు ఇవన్నీ కూడా ఉన్నా మళ్ళీ దాన్ని కొంచెం గడియారం మీరు సరి చేసుకోవాలి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా ఇప్పటికీ సంపూర్ణంగా లేనటువంటి క్యాలెండర్ని మనము ఈరోజు వాడుతున్నాము. ఆంగ్లేయులు దాన్ని విస్తరింపజేసిన కారణంగా ప్రపంచమంతా దాన్ని వాడుతున్నారు. వాస్తవానికి మన కాలగణన మనకి చాంద్రమానము సూర్యమానము అనేటువంటివి ఉన్నాయి. మనకి ప్రతి నెలలో కూడా చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం అని ఇట్లా 12 మాసాలు ఉంటాయి. అలాగే సూర్యమాసాలు కూడా ఉంటాయి, ధనుర్మాసము కర్కాటక మాసము. ఇట్లా సూర్యునికి సంబంధించినటువంటి సూర్యమానము చాంద్రమానం ఉన్నాయి. ఈ చాంద్రమానంలో ఉన్నటువంటి 12 నెలలు కూడా సమానంగా 30 రోజులే ఉంటాయి, అవి ఎక్కువ తక్కువలో ఉండవు. అయితే ప్రకృతిలో ఉన్నటువంటి అది 365 రోజులు పడుతుంది. కాబట్టి ఆ లెక్క సరిపోవడానికి అని చెప్పేసి మన వాళ్ళు అధిక మాసము అని చెప్పేసి వస్తుంది 4 సంవత్సరాలకు ఒకసారి. ఆ అధిక మాసంతో మన వాళ్ళు పూర్తిగా ఈ కాలాన్ని అంతా కూడా సరిచేయడం జరిగింది. ఆ విధంగా ఎటువంటి ఆ గందరగోళం లేకుండా మన కాలగణనని మన వాళ్ళు చేశారు. తర్వాత అత్యధిక తక్కువ కాలం ఈ మధ్య మీరు కూడా చూసుంటారు, సోషల్ మీడియాలో ఒక అమ్మాయి కాలగణన గురించి చక్కటిగా వివరిస్తూ వచ్చింది. త్రుటి అంటే ఎంత అంటే ఇప్పుడు మనం ఏదైతే సెకండ్ అని అనుకుంటున్నామో దాంట్లో 11,250 వంతు. కనురెప్ప కాలం అంటే కనురెప్ప కొట్టడానికి ఎంత టైం పడుతుందో దాన్ని త్రుటి అంటారు. అట్లాంటి అంటే ఈ సెకండ్లో 11,250 వంతు. దాన్ని తర్వాత క్షణము అని నిమిషము అని ఇట్లా దాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఆ విధంగా హారలు అంటారు. ఈ హారలు 24 హారలు కలిపి ఒక రోజు. ఈ హారనే ఈరోజు అవర్ అయింది. ఈ హారనే అవర్ అంటారు. తర్వాత ముహూర్త కాలము అంటారు. ఇట్లాంటి మన వాళ్ళకి ఈ యొక్క ఆంగ్లేయుల యొక్క కాల జ్ఞానం రాకముందు మన వాళ్ళు జాము అని ముహూర్తం అని ఇవన్నీ కూడా చక్కగా మన వాళ్ళు చెప్తారు. శ్రీరామచంద్రుడు ఒక్క ముహూర్త కాలంలో
అక్కడ ఉన్నటువంటి కరదూషణాది 14,000 రాక్షసులందరినీ కూడా సంహరించాడు అని చెప్పేసి మనం రామాయణంలో చదువుకుంటాం. ఇది తక్కువ సమయాన్ని లెక్కించడమే కాదు, అట్లా మన అనంతకాలం వరకు కూడా లెక్కించారు. అట్లా వారం 7 రోజులైనట్లయితే ఒక వారం అని, 2 వారాలైతే ఒక పక్షము అని, 2 పక్షాలు అయినట్లయితే ఒక మాసము అని, అట్లా 2 మాసాలు కలిపి ఒక ఋతువు అని, అట్లా 6 ఋతువులు ఉన్నాయి. దాన్ని కూడా 2 ఆయనాలు చేశారు. ఒక 3 దక్షిణాయనం అని చెప్పేసి ఉత్తరాయణం అని 2 ఆయనాలు చేశారు. అట్లా ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత దీన్ని 12 సంవత్సరాలు అయితే దాన్ని ఒక పుష్కరం అని, ఇటువంటి పుష్కరాలు ఒక 5 కానీ అయినట్లయితే ఒక కాలచక్రము అని చెప్పేసి మనకి పూర్వకాలంలో, ఈరోజు అందరికీ కూడా ఈ పాశ్చాత్య వ్యామోహం కారణంగా అన్నీ కూడా పాశ్చాత్య అనుకరణ కారణంగా ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. కానీ మనం గమనించినట్లయితే మనకి పూర్వకాలంలో షష్ఠి పూర్తి మాత్రమే జరుపుకునే వాళ్ళు ఇట్లా ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకునేది. ఎందుకంటే మనం పుట్టినటువంటి తిథి, ఆ తర్వాత అదే నక్షత్రము, అదే రాశి, ఇవన్నీ కూడా రావాలి అంటే సరిగ్గా 60 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తాయి. మనం చూసినట్లయితే మన డేట్ నెక్స్ట్ ఇయర్కి ఆ రోజు వారం అది ఉండదు, లేకపోతే ఇవన్నీ కూడా మారిపోతుంటాయి. సరిగ్గా అన్నీ అవే రావాలి అంటే 60 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది. మనకి పూర్వకాలంలో మన విద్యా వ్యవస్థలో కూడా అవన్నీ కూడా నేర్పించేవాళ్ళు. ప్రభవ, విభవ, ప్రమోదూత అని చెప్పేసి అట్లా 60 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు మనం శార్వరీ నామ సంవత్సరంలో ఉన్నాము. సో కాబట్టి ఇటువంటిది ఒక 60 సంవత్సరాలు పూర్తయితే ఒక కాలచక్రం పూర్తవుతుంది. అట్లా కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇప్పుడు మనం కలియుగాబ్ది 5122వ సంవత్సరంలో ఉన్నాం. అంటే కలియుగం ప్రారంభమయ్యి 5122 సంవత్సరాలు అవుతుంది. 121 సంవత్సరాలు పూర్తయి 122వ సంవత్సరంలో ఉన్నాం. మరి కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన గ్రంథాలలో 4,32,000 సంవత్సరాలు అయితే ఒక కలియుగము. మరి ద్వాపర యుగము దీనికి డబుల్ ఉంటుంది, 2 కలియుగాలు అంటే 8,64,000 సంవత్సరాలు అయితే ద్వాపర యుగము. అలాగే దీనికి ఇంకొక కలియుగం కలిగినట్లయితే అది త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు అయినట్లయితే అది త్రేతాయుగము. దానికి ఇంకొక కలియుగాన్ని కలిగినట్లయితే అది సత్యయుగము లేదా కృతయుగము అని అంటారు. అది 17,20,000 సంవత్సరాలు అయినట్లయితే అది ఒక కృతయుగము. ఇట్లా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు, ఈ 4 యుగాలు కలిపినట్లయితే దాన్ని ఒక మహాయుగము అంటారు. ఇటువంటి మహాయుగాలు 71 మహాయుగాలు అయినట్లయితే దాన్ని ఒక మన్వంతరము అంటారు. ఈ మన్వంతరాలు ఒక 14 మన్వంతరాలు అయితే ఒక కల్పము అంటారు. ఇటువంటి 2 కల్పాలు ఉంటాయి, క్షయకల్పము, వృద్ధి కల్పము అని. ఇట్లాంటి 2 కల్పాలు ఎట్లయితే అది బ్రహ్మకి ఒక రోజు అని, ఒక పగలు ఒక రాత్రిలాగా. అట్లా బ్రహ్మకు 100 సంవత్సరాలు అయితే అది విష్ణువుకి ఒక రోజు అని, అటువంటి విష్ణువుకి 100 సంవత్సరాలు అయితే శివుడికి ఒక రోజు అని. ఇవన్నీ వింటుంటే మనకి దీని అంతటికీ కూడా ఖగోళంతో సంబంధం ఉంది. మనకి ఆ యొక్క భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పూర్తయినట్లుగానే ఈ సూర్యమండలం మొత్తం కూడా ఆ పైన ఇంకొకటి పాలపుంత అని దాని చుట్టూ తిరుగుతుంది. ఆ పాలపుంత కూడా ఖగోళంలో మరొక దాని చుట్టూ తిరుగుతుంది. సో దీని ప్రకారము ఈ యొక్క సంవత్సరాలు ఏర్పడము, యుగాలు ఏర్పడము, మన్వంతరాలు ఏర్పడము, కల్పాలు ఏర్పడడం, వీటన్నిటికీ కూడా చక్కటి సరి అయినటువంటి లెక్క మన వాళ్ళ దగ్గర ఉంది. సో దీని ప్రకారం మన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ యొక్క సృష్టి ప్రారంభమయ్యి సుమారుగా 195 కోట్ల సంవత్సరాలు అయిందని చెప్పేసి ఈరోజు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా చెప్తుంది. ఏంటంటే ఈ యొక్క భూమి, ఈ యొక్క సృష్టి ప్రారంభమై 200 కోట్ల సంవత్సరాలు అవుతుందని చెప్పేసి చెప్పారు. కాబట్టి మన ప్రాచీన శాస్త్రవేత్తలు ఏదైతే చెప్పారో ఈరోజు చెప్తున్నటువంటి వాళ్ళు కూడా, ఇది మనం నిత్య జీవితంలో ఉండడానికి మనం ప్రతిరోజు కూడా పంచాంగం చెప్పుకుంటాం. మనకి మన యొక్క పురోహితులు, మన బ్రాహ్మణులు ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా మొట్టమొదట సంకల్పం చెప్తారు. అద్య శ్రీ విష్ణు అద్య బ్రహ్మణే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పేసి మొత్తం కూడా మనం ఏ కల్పంలో ఉన్నాము, ఏ మన్వంతరంలో ఉన్నాము, ఇట్లాంటివి ఏ కల్పంలో ఉన్నాము, ఏ మన్వంతరంలో ఉన్నాము, ఏ యుగంలో ఉన్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఇవన్నీ కూడా సంకల్పంలో చెప్తారు. దీని ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అంటే,
ఈ కాలము అనంతమైనటువంటిది, దీన్ని సరిగ్గా మన వాళ్ళు తెలుసుకోగలిగారు అనేటువంటిది. ఈ విధంగా గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, దాని ద్వారా కాలగణన, దీని ద్వారా జ్యోతిష్ శాస్త్రం, ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా అద్భుతంగా వికసింపజేశారు. ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఒక మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళ మీద ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఇది పుక్కిడి పురాణం అని చెప్పేసి ఇది అసత్యం అని కొట్టేసే వాళ్ళు ఉండవచ్చు. కానీ ఈరోజు అందరూ కూడా అంగీకరిస్తున్నారు. ఈ జ్యోతిష్ శాస్త్రం కూడా చాలా వైజ్ఞానికమైనటువంటిది. ఏ విధంగా ఈ యొక్క చంద్రునికి మనం చూసినట్లయితే సంవత్సరానికి సముద్రపు యొక్క కదలికల్లో తేడా ఉంటుంది. అంటే చంద్రుని యొక్క కాంతి ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ గ్రహాలు, సూర్యుని యొక్క కాంతి యొక్క ప్రభావం మనిషి మీద కూడా ఉంటుంది. కాబట్టి వాటి ఆధారంగా ఈ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది వికసించింది. మనకి అనేక సంఘటనలు ఉన్నాయి. మన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది మనకు తెలుసు. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పారు. ఈ బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో అనేక రకాలైనటువంటి విషయాలు జరుగుతున్నటువంటి విషయాన్ని ఈరోజు అనేక మంది అంగీకరిస్తున్నారు. కాబట్టి మనకి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలుసుకోగలిగేటువంటి ఈ యొక్క శాస్త్రము మన దగ్గర ఉంది, ఆ జ్యోతిష్ శాస్త్రము. సో ఈ జ్యోతిష్ శాస్త్రంలో మనకి మంచి ఉదాహరణగా చూసినట్లయితే వరాహమిహిరుడు అనేటువంటి ఉన్నాడు. ఆయన యొక్క గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష్ శాస్త్రవేత్త. ఆయన విక్రమాదిత్యుని యొక్క కుమారుడు గురించి ఆయన పుట్టినప్పుడు చెప్తాడు, మీ యొక్క కుమారుడు వరాహం కారణంగా, పంది కారణంగా 18వ ఏట చనిపోతాడు అని చెప్తే ఆయన చివరికి ఆయన చెప్పినట్లుగానే సరిగ్గా 18వ ఏట వాళ్ళ కుమారుడు పంది కారణంగానే, వరాహం కారణంగా చనిపోతాడు. అప్పుడు విక్రమాదిత్యుడు ఈ మిహిరుడికి బంగారు వరాహాన్ని ఆయనకి బహుమానంగా ఇస్తాడు. అప్పటి నుంచి ఆయనకి వరాహ మిహిరుడు అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఆ విధంగా జ్యోతిష్ శాస్త్రం కూడా మన దగ్గర అద్భుతమైనటువంటి ప్రగతి మనం సాధించాము. అలాగే మనం చూసినట్లయితే ఇది ఈ గణిత శాస్త్రము కూడా పాశ్చాత్య దేశాలకు ఎలా వెళ్ళింది అన్నట్లయితే ఆల్కోవర్జీ అనేటువంటి, ఎప్పుడైతే మన మీద అరబ్బులు దండయాత్రలు మొదలుపెట్టారో, అరబ్బులు దండయాత్రలు మొదలుపెట్టిన తర్వాత ఆల్కోవర్జీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క మన గణిత శాస్త్ర గ్రంథాన్ని అరబ్బు లోపలికి అనువదించాడు. ఆ అరబ్బు నుంచి ఈ యొక్క స్పెయిన్కి 12వ శతాబ్దం వెళ్ళింది. స్పెయిన్లో దాన్ని లాటిన్లోకి అనువదించారు. ఆ విధంగా మన యొక్క భారతీయ గణిత శాస్త్రం అనేటువంటిది పాశ్చాత్య దేశాలకు వెళ్ళింది. అలాగే మనం రసాయన శాస్త్రం గురించి చూసినట్లయితే రసాయన శాస్త్రంలో కూడా మనకి ప్రముఖమైనటువంటి మన ఆంధ్ర ప్రాంతంలోనే నివసించినటువంటి నాగార్జునాచార్యుడి గురించి చెప్తాం. ఆయన చేసినటువంటి అనేక రకాలైనటువంటి పరిశోధనలు, ప్రయోగశాలల యొక్క చిహ్నాలు ఇప్పటికీ కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున కొండ మీద మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఆయన దగ్గర ఈ యొక్క పరుషవేది అనేటువంటి ఒక లోహాన్ని ఆయన తయారు చేశాడు. అంటే ఇనుము నుండి కూడా బంగారాన్ని తయారు చేసుకోగలిగేటువంటిది. పాశ్చాత్య దేశాల గురించి, లోహాల గురించి తెలియని సమయంలోనే మన దగ్గర సరిగ్గా బట్టలు కూడా కట్టుకొని రాని సమయంలో, అంటే హరప్ప మొహంజదారో నాగరికత వెళ్ళి వెలసిల్లిన సమయంలో మన దగ్గర బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు ధరించారు. మన దగ్గర ఈ యొక్క రాగిని ఉపయోగించారు. తర్వాత రాగి, వెండి, బంగారము, జింక్, ఇటువంటి అనేక రకాలైనటువంటి లోహాన్ని ఉపయోగించినటువంటి పరిజ్ఞానం అనేటువంటిది మన వాళ్ళకి ఉన్నది. సో ఇది ఇది రసాయన శాస్త్రము, దాని ద్వారా లోహశాస్త్రం. ఈ లోహశాస్త్రంలో కూడా మన వాళ్ళు చాలా ఉన్నతి సాధించారు. ఇప్పుడు మనకి సుమారుగా 11-12వ శతాబ్దంలో నిర్మించినటువంటి విష్ణు స్తంభం ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి కుతుబ్ మీనార్ దగ్గర, అది పక్కన దాన్ని ప్రతిష్ఠించారు. అనంగపాలుడు అనేటువంటి రాజు దాన్ని నిర్మించాడు తన యొక్క విజయ చిహ్నంగా. అది దాని మీద అనేక పరిశోధనలు జరిగినాయి. దాంట్లో ఉపయోగించినటువంటి రసాయనాలు, ఈ యొక్క లోహ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా మన వాళ్ళు తయారు చేయలేకుండా ఉన్నారు. ఎందుకంటే అది గాలిలో, ఎండలో, వానలో తడుస్తూ ఉంది ఇన్ని రోజుల నుంచి. అయినప్పటికీ కూడా అది తుప్పు పట్టలేదు, చెక్కు చెదరలేదు. ఇప్పటికీ కూడా అది అలాగే చెక్కు చెదరగా ఉంది. అలాగే మన దేశానికి సంబంధించినటువంటి ఖడ్గాలు, కత్తులు, ఉక్కు కత్తులు ఏదైతే ఉందో వీటికి చాలా గిరాకీ ఉండేది. ముఖ్యంగా అరబ్ దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో మన దగ్గర తయారైనటువంటి, అదే మన దగ్గర చిన్న భుజం మీద మోసుకెళ్ళగలిగేటువంటి కొలుములు లోపల గొప్ప గొప్ప
ఉక్కు తయారు చేసేటువంటి వాళ్ళు, మంచి శ్రేష్టమైనటువంటి ఉక్కుని తయారు చేసేవాళ్ళు. ఈరోజు పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారాలు, స్టీల్ ప్లాంట్స్లో కూడా తయారు కానటువంటి నాణ్యమైనటువంటి ఉక్కుని మన వాళ్ళు, స్టీల్ని ఆ రోజుల్లో చిన్న చిన్న కొలుముల్లోనే తయారు చేసేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క లోహశాస్త్రానికి, మెటలర్జీ అనేది అయితే ఉంటామో, ఈ లోహశాస్త్రానికి సంబంధించినటువంటి విజ్ఞానం కూడా మన వాళ్ళ దగ్గర ఒక గొప్ప, లోహశాస్త్రంలో కూడా మన వాళ్ళు చాలా గొప్ప ప్రగతిని సాధించారు. అలాగే మనం కానీ గమనించినట్లయితే ఈ యొక్క నౌకాశాస్త్రంలో కూడా మనము చాలా అభివృద్ధి సాధించాము. ఈ ఆంగ్లేయులు నేను ఈ మధ్య చరిత్ర చదువుతూ ఉంటే నాకు తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, మనకి 3000 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచమంతా కూడా వ్యాపారం చేశారు. మన దగ్గర పండేటువంటి సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా మిరియాలు, యాలుకలు, లవంగాలు, వీటికి ప్రపంచమంతా కూడా చాలా పెద్ద డిమాండ్ ఉండేది. వీటిని మన వాళ్ళు మొత్తం ప్రపంచమంతా కూడా సప్లై చేసేవాళ్ళు. ప్రపంచమంతా కూడా మన వాళ్ళు నౌకల్లో ప్రయాణం చేశారు. ఆ తర్వాత భూమార్గం గుండా కూడా వెళ్ళారు. ఎప్పుడైతే ఈ మధ్య ఆసియా ప్రాంతంలో ఈ యొక్క ఇస్లాం మతం పుట్టి అరబ్బులు, ముస్లింలు దాన్ని ఆక్రమించేంత వరకు కూడా యూరప్ తోటి భూమార్గం ద్వారా కూడా సంబంధాలు ఉండేవి. ఎప్పుడైతే అది బంద్ అయిందో అప్పుడు భారతదేశంతో వ్యాపారం చేయాలనుకున్నటువంటి పాశ్చాత్యులు ఈ సముద్ర మార్గాన్ని అన్వేషించడం మొదలుపెట్టారు. వాళ్ళు అట్లా వెతుకుతూ వాస్కో డి గామా మన దేశానికి రావడం జరిగింది 16వ శతాబ్దంలో, 15వ శతాబ్దం ప్రారంభంలో. అయితే ఈ వాస్కో డి గామా గురించి వాస్కో డి గామా భారతదేశాన్ని కనుగొన్నాడు అని చెప్పేసి అంతవరకు భారతదేశం గురించి ఎవరికి తెలియనట్లుగా మన పాఠ్యపుస్తకాల్లో రాస్తారు. ఇదంతా కూడా బానిస చరిత్రనే మనం చదువుకుంటున్నాము. వాస్తవానికి వాస్కో డి గామా ఇప్పటికీ మనం వెళ్తే స్పెయిన్లో అక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో మనం చూడొచ్చు. ఆయన డైరీలో రాసుకున్నాడు, నేను ఒక ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక దీవికి వెళ్ళాను. నేను అట్లా ప్రయాణం చేస్తూ ఒక దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక దృశ్యాన్ని చూశాను. నాకంటే 3 రెట్లు పెద్దగా ఉన్నటువంటి ఒక పెద్ద నౌక అక్కడ లంగరు వేసి ఉంది. ఆ నౌక గురించి నేను ఎంక్వైరీ చేశాను. నా దుబాసి ద్వారా కనుగొనే ప్రయత్నం చేస్తే అది స్కందుడు అనేటువంటి ఒక గుజరాత్కి సంబంధించినటువంటి ఒక వ్యాపారికి సంబంధించినటువంటిది అని నాకు తెలిసింది. నేను అతని ద్వారా వెళ్ళాను. నేను భారతదేశానికి రావాలనుకుంటున్నాను అని అడిగితే, సరే నా వెనకాల రా అని చెప్పాడు. అట్లా నేను స్కందుడు వెనకాల వెళ్ళి భారతదేశానికి చేరుకున్నాను అని చెప్పేసి ఆయన తన డైరీలో రాసుకోవడం జరిగింది. ఈ యొక్క ఉదాంతాన్ని వదిలిపెట్టేసి చరిత్ర లోపల కేవలం ఈయన ఏదో వాస్కో డి గామా భారతదేశాన్ని కనుగొన్నాడు అనేటువంటి ఒక తప్పుడు రాతలు అనేటువంటి రాసి మనకి ఇప్పటికీ కూడా మన పిల్లలతోటి చదివిస్తున్నారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి నౌకలు ఎంత గొప్పగా ఉండేవంటే, మన దగ్గర సాధారణ నౌకాశాస్త్రము ఎంత గొప్పగా వికసించిందంటే, మన దగ్గర సాధారణ నౌకలు, విశేష నౌకలు ఉండేవి. సాధారణ నౌకలు ఈ యొక్క మామూలు చిన్న చిన్న ప్రయాణాలకి ఉపయోగించేవాళ్ళు, నదుల లోపల ప్రయాణానికి, భారతదేశంలో లోపల తిరగడానికి ఉపయోగించేవాళ్ళు. విశేష నౌకలు అనేటువంటివి సముద్రంలో తిరగడానికి ఉపయోగించేవాళ్ళు. ఆ సముద్ర నౌకల్లో కూడా 2 రకాలు ఉండేవి, దీర్ఘ నౌకలు అని చెప్పేసి, తర్వాత స్వల్ప నౌకలు అని చెప్పేసి, ఇట్లా 2 రకాలైనటువంటి నౌకలు ఉండేవి. ఈ నౌకల్ని మన వాళ్ళు సీసం కర్రతోటి, ఆ తర్వాత మనకి తెలుసు ఈ యొక్క సముద్రం లోపల ఈ ఐస్బర్గ్లు అని ఉంటాయి. ఈ అయస్కాంతానికి సంబంధించినటువంటి కొండలు కూడా ఉంటాయి. మనం లోహంతో కానీ చేసినట్లయితే ఈ నౌకలు వెళ్ళి ఆ అయస్కాంతానికి ఢీకొని ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉండేది. మన వాళ్ళు ఈ నౌకల్ని బలమైనటువంటి టేకు, సీసము, ఇటువంటి రకాలైనటువంటి కర్రలతోటి ఉపయోగించేవాళ్ళు. మనకి 7 పొరలుగా ఉండేది. ఎంత శ్రేష్టమైనవి అంటే, ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు ఆంగ్లేయులు ఒక నౌకలు తయారు చేస్తే వాళ్ళది కేవలం ఒక 12-15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండేవి కాదు, అంత లోపల ధ్వంసం అయిపోయాయి. కానీ మన భారతదేశంలో తయారైనటువంటి నౌకలు 70 సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటివి. కాబట్టి అటువంటి గొప్ప నౌకా శాస్త్రం ఉండేది. ఆంగ్లేయులు మన యొక్క నౌకలకి ప్రపంచమంతా కూడా బాగా గిరాకీ ఉందని చెప్పేసి భారతదేశం యొక్క నౌకలు ఆ యొక్క ఇంగ్లాండ్ ఓడరేవులకి వెళ్తుంటే వాళ్ళందరూ కూడా భయపడేవాళ్ళట.
అందరు కూడా ఎక్కడ వీళ్ళని కొంటారో, ఈ నౌకల్ని చూసి ఎక్కడ కొంటారని చెప్పేసి ఒక టైంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు భారతదేశాన్ని నౌకల్ని నిషేధించారు వాళ్ళ దేశానికి. ఒక యోజనాబద్ధంగా నెమ్మదిగా మొత్తము భారతీయ నౌకల శాస్త్రాన్ని అంతా కూడా ధ్వంసం చేశారు ఈ యొక్క ఆంగ్లేయులు. ఆ విధంగా మనం చూసినట్లయితే గొప్ప నౌకలు మన 3000 సంవత్సరాల నుంచి మనం ప్రపంచమంతా కూడా పర్యటన చేసినటువంటిది. అలాగే భరద్వాజ మహర్షి యంత్ర సర్వస్వాన్ని అటువంటి గ్రంథాన్ని రచించారు. ఆ యంత్ర సర్వస్వంలో కూడా ఈరోజు ఏదైతే మనం కైనెటిక్ ఎనర్జీ అని, మెకానికల్ ఎనర్జీ అనేది ఉందో వీటికి సంబంధించినటువంటి అనేక పరిజ్ఞానం ఉంది. ఆ యంత్ర సర్వస్వంలోనే ఈ యొక్క నౌకాశాస్త్రం గురించి కూడా ఉంది. అలాగే దాంట్లోనే విమాన శాస్త్రం కూడా ఉంది. ఈ విమాన శాస్త్రం గురించి కూడా చూసినట్లయితే మనకి అద్భుతమైనటువంటి విషయాలు తెలుస్తాయి. విమాన శాస్త్రంలో 32 రకాలైనటువంటి ఆ యొక్క విమాన రహస్యాల గురించి వర్ణించడం జరిగింది. ఆ యొక్క పైలట్ని రహస్యజ్ఞ అధికారి అని అంటారు. ఆ 32 రహస్యాలు ఏంటి, ఆ విమానాన్ని ఎలాగా అంటే ఒక 5 కిలోమీటర్ల పైన ఎత్తులో ఎలా నడపాలి, 10 కిలోమీటర్ల ఎత్తులో ఎలా నడపాలి, 20 కిలోమీటర్ల ఎత్తులో భూమి నుంచి అంత దూరంలో ఎలా నడపాలి, తర్వాత పక్షులు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలి, విమానాన్ని ఎలా తప్పించాలి, శత్రు విమానాలు వచ్చినప్పుడు ఎలా తప్పించాలి, విమానాన్ని ఎలా గీలు కొట్టించాలి. ఇప్పటికీ కూడా ఈ టెక్నాలజీ రాలేదనుకుంటా. విమానాన్ని ఎలా చిన్నదిగా చేయాలి, ఎలా పెద్దదిగా చేయాలి, ఇటువంటి అనేక రకాలైనటువంటి రహస్యాలు యొక్క విమాన శాస్త్రంలో మనం కానీ చూసినట్లయితే మనకి ప్రాచీన కాలంలో కూడా రామాయణంలో పుష్పక విమానం గురించి వర్ణన ఉంది. ఆ పుష్పక విమానము మనసులో అనుకుంటే దానికి అనుగుణంగానే అది సంచరించేది. దాంట్లో ఆ విధంగా పుష్పక విమానము రాముడు ఆ లంక నుంచి అయోధ్యకి చేరడము, రాముడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆ యొక్క పుష్పక విమానం రావడం, ఇదంతా కూడా మనకి రామాయణంలో మనకి కనిపిస్తుంది. అలాగే మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు, అర్జునుడు, జరాసంధుడు వీళ్ళందరూ ఉపయోగించినటువంటి విమానాల గురించినటువంటి వర్ణన కూడా ఉంది. అయితే ఇదంతా కూడా పుక్కిడి పురాణం అని కొట్టేసేటువంటి వాళ్ళు ఉన్నారు. మనకిదే మన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఒక శాస్త్రవేత్త సిసిఎంబిలో డాక్టర్ శ్రీరామ ప్రభు గారు అని ఉండేవారు. ఆయన ప్రత్యక్షంగా నేను చెప్పగా విన్నాను. ఆయన ఈ యొక్క భరద్వాజ మహర్షి రచించినటువంటి యంత్ర సర్వస్వం గ్రంథంలో ఉన్నటువంటి విమాన శాస్త్రం నుంచి కొన్ని శ్లోకాలని తీసుకొని ఆయన కొన్ని ప్రయోగాలు చేశారు. ఆ పదార్థాన్ని తయారు చేశాడు ఆయన. అందులో విమానాన్ని అదృశ్యం చేయడం గురించి కూడా ఉంది. ఈరోజు కూడా విమానాలు అదృశ్యం చేయడం లేదు మనకి. అందులో ఏంటంటే ఆయన తయారు చేసినటువంటి ఒక 3 పదార్థాల గురించి నాకు గుర్తుంది. ఒకటి తమోగర్భ లోహము. ఈ తమోగర్భం లోహము ఏంటంటే అది మనకి ఈ లైట్ని అబ్జర్వ్ చేస్తుంది. మామూలుగా మనకి తెలిసినట్లయితే ఇప్పుడు సౌండ్ ప్రూఫ్ సినిమా హాల్స్ లోపల మామూలుగా హాల్స్ మనం జనరల్గా హాల్ కట్టేసినట్లయితే దాంట్లో రీసౌండ్ వస్తుంది. లేదా ఎక్కడైనా కొండ దగ్గరికి వెళ్ళినట్లయితే మాట్లాడినట్లయితే మనకి రీసౌండ్ వస్తుంది. ఏంటి, మనం మాట్లాడేటువంటి ధ్వని అక్కడికి వెళ్ళి అక్కడ పరావర్తనం చెంది రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకి వినిపిస్తుంది. దాని ద్వారా ఈ యొక్క మనకి రీసౌండ్ అనేటువంటిది వస్తుంది. సో ఈ రీసౌండ్ రాకుండా ఏం చేస్తారంటే చక్కని థెర్మోకోల్ని గోడలకు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా సినిమా హాల్స్లో లేకపోతే ఆడిటోరియంస్లో ఏం చేస్తారంటే సౌండ్ ప్రూఫ్ చేస్తారు. సో అది ఏంటి, ధ్వని తరంగాన్ని తన లోపలికి పీల్చుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది. దాని ద్వారా రీసౌండ్ రాదు. సో అదేవిధంగా మామూలుగా ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు అంటే కాంతి కిరణాలు మీ మీద పడి మీ నుండి పరావర్తనం చెంది నా కళ్ళకి చేరితే నేను చూస్తాను. ఒకవేళ ఆ కాంతి కిరణాలు అనేటువంటివి పరావర్తనం చెందకపోతే, రిఫ్లెక్షన్ కాకపోతే మనం ఎదుట ఉన్నటువంటి వస్తువుని కానీ వ్యక్తుల్ని కానీ చూడలేము. కాబట్టి ఈ తమోగర్భం యొక్క లోహం యొక్క విశిష్టత ఏంటంటే ఆయన దాన్ని తయారు చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన దాంట్లో ఆ శ్లోకాన్ని డీకోడ్ చేయడానికే చాలా ఇబ్బంది అయింది. డీకోడ్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని చెట్ల బెరడులు, కొన్ని యొక్క రసాలు ఇవన్నీ కూడా సేకరించాడు. దాన్ని వేడి చేయడానికి 1700 డిగ్రీల సెల్సియస్ అవసరమైంది. సో అది భారతదేశంలో చాలా ఎక్కడ లేదు. ఆయన వెతికి ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫర్నేస్ లోపల ఈ పదార్థాన్ని వేడి చేశారు. వేడి చేసిన తర్వాత ఆ తమోగర్భ లోహాన్ని ఒక గదిలో పెడితే ఆ గదిలో మొత్తం కూడా 70% లైట్ని అది అబ్జర్వ్ చేసుకుంది.
గదిలో చీకటి ఏర్పడింది. సో ఎందుకు కారణం ఏంటంటే అది దాని మీద పడి లైట్ అనేటువంటిది రిఫ్లెక్ట్ కావడం లేదు. సో దీనివల్ల ఏంటి ప్రయోజనం అన్నట్లయితే ఈ విమానానికి కానీ ఈ పైన ఈ తమోగర్భ లోహాన్ని కానీ పూసినట్లయితే విమానం అదృశ్యం అయిపోతుంది, కనపడదు. ఎందుకంటే దాని మీద కాంతి కిరణాలు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే రాడార్స్ కూడా పనిచేయవు. రాడార్స్ కూడా ఎలా పనిచేస్తాయంటే విమానం వస్తూ ఉన్నప్పుడు దాని మీద ఈ కిరణాలు పడి అవి రిఫ్లెక్ట్ అయ్యి రాడార్స్ని చేరుతాయి. తద్వారా ఈ యొక్క రాడార్స్ పనిచేస్తాయి. కాబట్టి విమానాల అదృశ్యాన్ని చేయగలిగేటువంటి జ్ఞానం కూడా మన వాళ్ళకి ఉండింది. సో కాబట్టి ఈ భరద్వాజుని విమాన శాస్త్రం, అలాగే ఆయన ఇంకొకటి కూడా తయారు చేశాడు. దాంట్లో ఏమిటంటే అగ్నిగర్భ అనేటువంటి ఒక ద్రావకాన్ని తయారు చేశాడు. అది చేతులకు పూసుకొని మిగిలిన సైంటిస్టులు కూడా ఆయన చూపించాడు. అది చేతులకు పూయించుకున్నట్లయితే స్టవ్ని చేతులతో ఆర్పేయచ్చు. నిప్పు మీద చేతులు పెడితే కూడా నిప్పుకి కాలదు. మనకి తెలుసు, ఈ యొక్క హిరణ్యకశిపుని యొక్క చెల్లెలు ఉండేది, ప్రహ్లాదుని చంపడానికి హోలిక అని చెప్పేసి ఒక రాక్షసి. ఆమెకి మంటలు ఏమి చేసేవి కాదు. సరే, తర్వాత ప్రహ్లాదుని పట్టుకొని కూర్చున్న తర్వాత ఆమె దహనం అయిపోయింది, అది వేరే విషయము. కానీ అంటే మంటలు ఏమీ కాకుండా, అంటే విమానాల్లో అగ్ని ప్రమాదాలు ఇటువంటి ఏమైనా జరిగినప్పుడు కూడా ఆ లోహం కానీ ఉన్నట్లయితే, ఆ అగ్ని గర్భ కానీ ఉన్నట్లయితే అది ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటపడేటువంటి ఆ ద్రావకము అనేటువంటిది, ఆ అగ్నిగర్భ అనేటువంటిది భరద్వాజ విమాన శాస్త్రం ఆధారంగా ఆయన తయారు చేశారు. అలాగే మరొకటి కూడా తయారు చేశారు ఆయన, ఏంటంటే ఆహారం, బిస్కెట్లు తయారు చేశారు. పైలట్లు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఈరోజు కూడా అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ యొక్క ఘన పదార్థాలు కానీ ద్రవ పదార్థాలు వాళ్ళు బహుశా క్యాప్సిల్స్ రూపంలోనే ఆహారం తీసుకుంటారు. ఎందుకంటే అనేక రోజుల పాటు వాడు అంతరిక్షంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఆయన ఆ బిస్కెట్లు చుట్టుపక్కల సైంటిస్టులు కూడా తినిపించి చూపించారు. ఆ బిస్కెట్లు తిన్నట్లయితే 2-3 రోజుల వరకు ఆకలి ఉండదు, నీరసం ఉండదు, ఏమీ ఉండదు, చాలా హుషారుగా ఉంటారు. తర్వాత పైలట్, ఆ రహస్యజ్ఞ అధికారి ఎప్పుడు కూడా కడుపు నిండుగా భోంచేయాలని కూడా చెప్పారు. ఈరోజు కూడా నేను ఒక పైలట్ని అడిగితే చెప్పారు, ఆ పైలట్ నడిపేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా కడుపు నిండుగా ఉండాలి, ఖాళీ కడుపుతోటి ఈ యొక్క విమానాన్ని నడపొద్దు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఇటువంటి అనేక రహస్యాలు అనేటువంటివి ఈ యొక్క అమెరికాకి సంబంధించినటువంటి నాసాకు సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా మన దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఫోన్ చేసి, అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సైంటిస్ట్కి ఈ భరద్వాజుని యొక్క యంత్ర సర్వస్వం అనేటువంటి గ్రంథాన్ని మాకు పంపించండి అని చెప్పేసి వాళ్ళు అడిగారు. అది ఎక్కడా కూడా దొరకలేదు. చివరికి వెతికి మైసూర్లో ఒక పాత పురాతన గ్రంథాలయం ఉంటే అక్కడ దొరికితే దాన్ని జిరాక్స్ తీసి అక్కడ పంపించారు. అంటే నాసా వైద్యశాస్త్రంలో కూడా మనం ఎంతో ప్రగతి సాధించాము. సో వైద్యశాస్త్రంలో కూడా అతి ప్రాచీన కాలం క్రీస్తు పూర్వం నుండే ఈ యొక్క సుశ్రుతుడు అనేటువంటి శాస్త్రవేత్త ఉండేవాడు. సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు. అందులో 101 రకాలైనటువంటి వైద్య పరికరాలు ఉండేవి. ఆయన అనేక రకాలైనటువంటి, ఆయన సుశ్రుత సంహితలో 8 భాగాలు ఉన్నాయి. ఇందులో కాయకల్ప చికిత్స, శల్య చికిత్స, అంటే ఈరోజు ఏదైతే మనం చెప్తున్నామో సర్జరీ అని చెప్పేసి, పీడియాటిషియన్ అని చెప్పేసి, ఆప్థమాలజీ అని చెప్పేసి, ఇటువంటి అనేక రకాలైనటువంటి 8 రకాలైనటువంటి వైద్య రంగాల గురించి ఆయన సుశ్రుత సంహితలో వర్ణించాడు. నేను ఒకసారి ఇక్కడ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, అంతకుముందు నేను ఇక్కడ సిటీలో ప్రచారంగా ఉన్నప్పుడు ఆ కాలేజ్కి వెళ్తూ ఉంటే ఒకసారి వాళ్ళ బుక్స్ చూస్తే అందులో నాకు సుశ్రుతులకు సంబంధించినటువంటి పాఠాలు కూడా కనిపించినాయి. అడిగాను, మీకు సుశ్రుతులకు సంబంధించిన? అవును, మాకు కూడా ఉంది మెడిసిన్లో అని. అంటే ఈరోజు మెడిసిన్ కూడా ఎప్పుడో 2000 సంవత్సరాలకి పూర్వమే రాసినటువంటి సుశ్రుత సంహిత సంబంధించినటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఎంతటి సున్నితమైనటువంటి పరికరాలు ఉన్నాయంటే మన వెంట్రుకని కూడా నిలువుగా చీల్చగలిగినటువంటి సున్నితమైనటువంటి వైద్య పరికరాలు ఉండేవి. 101 పరికరాల గురించి ఆ సుశ్రుత సంహితలో వర్ణించడం జరిగింది. అలాగే ఈ యొక్క చరక సంహిత అనేటువంటిది చరకుడు రచించాడు. ఆ యొక్క చరకుడు కూడా రచించినటువంటి ఆ చరక సంహిత గురించి కూడా నేను ఒకసారి ఇక్కడ మన డాక్టర్ కృష్ణప్రసాద్ గారు అని చెప్పేసి మన లాలాగూడలో ఉంటారు, ఆయన దగ్గర అడిగాను, మీరు చరక సంహిత చదివారా, చూసారంటే చూశాను, అవి చాలా పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, ఒక 10 గ్రంథాలు ఉంటాయి, ఒక్కొక్కటి సుమారుగా 2000 పేజీలతోటి ఒక 10 వాల్యూమ్స్ ఉంటాయి అని చెప్పేశాడు. దాంట్లో ఏముంది అంటే, దాంట్లో అసలు ఈ ప్రపంచంలో రోగాలు ఎప్పుడైతే పుట్టినాయో అప్పుడే ఈ ఋషులందరూ కూడా కలిసి, ఇప్పుడు ఏదైతే మనం
హిమాలయాలు అని చెప్తున్నామో, ప్రపంచం అంటే భూమండలంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా కలిసి అక్కడ ఒక సమావేశం పెట్టుకొని చర్చించారట. అసలు రోగాలు ఎలా పుడుతున్నాయి, ఈ రోగాల్ని ఎలా మనము నివారణ చేయాలి, అసలు రోగాలను రాకుండా చేయడం ఎట్లాగా, ప్రివెంటివ్ మెడిసిన్ ఏంటి అనేటువంటిది చర్చించి దాంట్లో రాయడం జరిగిందని చెప్పేసి ఆ డాక్టర్ గారు చెప్పారు. సో ఆ విధంగా ఆయుర్వేదం అంటే ఈ వాత పిత్త కఫాల ఆధారంగానే రోగాలన్నీ కూడా వస్తాయనేటువంటి విషయము ఆయుర్వేదం ఆధారంగా చేస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఆయుర్వేదం వైపు చూస్తున్నాయి. మనందరికీ కూడా తెలుసు ఆయుర్వేద యొక్క శాస్త్రం యొక్క ఎంత గొప్పతనం అనేటువంటిది. తర్వాత మనకి టిప్పు సుల్తాన్ సమయంలో కూడా ఒక అతనికి ముక్కు తెగితే, అంటే ఆంగ్లేయులు వాళ్ళ గెజెట్స్లో రాసిపెట్టారు, ఆ ముక్కుకి అతను ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగింది. వాళ్ళు దగ్గరగా ఉండి సరే వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. అక్కడ ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఒక మంగలి వ్యక్తి అతనికి సర్జరీ చేశాడు, ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ. చేతి వేళ్ళు తెగిపోతే చేతులను అతికించారు, దాంట్లో మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ కూడా అయింది. అంటే మన దగ్గర అతి ప్రాచీన కాలం నుండే ఈ ప్లాస్టిక్ సర్జరీ. తర్వాత మనం మహాభారతంలో కూడా చూసినట్లయితే మనకి ఇంకా పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. ఈ యొక్క వినాయకుడికి తల తెంపేస్తే తండ్రి అతనికి తీసుకొచ్చి ఈ యొక్క ఏనుగుకు సంబంధించినటువంటి తలని అతికించడము. ఆ తర్వాత గాంధారికి గర్భ విచ్ఛితి జరిగినప్పుడు ఆ యొక్క వ్యాస మహర్షి వచ్చి ఆ గర్భాన్ని విచ్ఛితి జరిగినటువంటి గర్భాన్ని 101 కుండలో, ఈరోజు మనము క్లోనింగ్ అని ఏదైతే అంటున్నారో, టెస్ట్ ట్యూబ్ బేబీలు ఏదైతే అంటున్నారో, దీనికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మన వాళ్ళకి ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. మహాభారతంలో ఆ విధంగా కుండల్లో పెట్టి విచ్ఛితి జరిగినటువంటి పిండాన్ని 101 మంది జన్మించారు. 100 మంది కౌరవులు, ఆ తర్వాత ఒక ఆమె దుస్సల అనేటువంటి ఒక చెల్లెలు, ఈ విధంగా 101 మందికి జన్మకు కారణమైంది. ఆ విధంగా మనకి ఆయుర్వేదానికి ఆద్యుడు ధన్వంతరి, ఆ తర్వాత అశ్విని దేవతలు, సుశ్రుతుడు, చరకుడు, జీవకుడు గురించి కూడా మనకు తెలుస్తుంది. ఏంటంటే ఆయన బ్రెయిన్ సర్జరీ కూడా చేసేవాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా వైద్య శాస్త్రంలో కూడా మనము చాలా అత్యధికమైనటువంటి ప్రగతిని సాధించాము. అలాగే మనం చూసినట్లయితే స్థాపత్య శాస్త్రము అంటే ఏదైతే మనము సివిల్ ఇంజనీరింగ్ అని అంటున్నామో, ఈ సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకపోతే శిల్పశాస్త్రం కానీ మనం అత్యధికమైనటువంటి ప్రగతి సాధించాం. మనం అతి ప్రాచీనమైనటువంటి నగరాలు చూసినట్లయితే మన దేశంలో ఉత్తరాన కాశీనగరం, బెనారస్ నగరం, ఇప్పటికి కూడా మీరు వెళ్ళినట్లయితే అక్కడ అంత ప్రాచీన నగరమైనప్పటికీ కూడా అక్కడ పొడవైనటువంటి రోడ్లు, వెడల్పైనటువంటి రోడ్లు, చతురస్రాకారం కలిగినటువంటి రోడ్లు, చౌరస్తాలు చాలా. అయితే కాంచీపురం కూడా అత్యధికమైనటువంటి అతి ప్రాచీన నగరము, అత్యంత ప్లాన్డ్గా కట్టినటువంటి నగరం. తర్వాత మనం చూసినట్లయితే హరప్ప, మొహంజోదారో నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా చాలా వెల్ ప్లాన్డ్ రోడ్స్, డ్రైనేజ్ సిస్టము, మరుగుదొడ్లు, ఇటువంటి అనేక రకాలైనటువంటి, అంటే ఈరోజు ఆధునిక కాలంలో నగర నిర్మాణం ఎలా ఉందో ఈ హరప్ప మొహంజోదారోలో బయటపడినటువంటి శిథిలాన్ని కానీ మనం చూసినటువంటి అటువంటి మోడ్రన్ టౌన్ ప్లానింగ్ అనేటువంటిది అక్కడ కనిపిస్తూ ఉంది మనకి. సో మన వాళ్ళకి ఈ యొక్క నగర నిర్మాణము అనేటువంటిది బాగా తెలుసు. అలాగే దేవాలయాలు కానీ మనం చూసినట్లయితే అత్యంత ఎత్తైనటువంటి గోపురాలు, అంత ఎత్తుకి అంత పెద్ద పెద్ద రాళ్ళని ఎలా తీసుకెళ్లారు అనేటువంటిది మనకి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. తర్వాత బృహదీశ్వరాలయం ఉంది మనకి తంజావూరు లోపల. ఆ బృహదీశ్వరాలయం యొక్క నీడ ఎక్కడ కూడా పడదు, అది చాలా గొప్ప ఈ యొక్క మనకి సివిల్ ఇంజనీరింగ్ గొప్ప ప్రతీక. అలాగే మనకి కోణార్కు దేవాలయం ఆంగ్లేయులు ఏదో ప్రయత్నం చేసి అది శిథిలమైపోయింది. ఆ కోణార్కు దేవాలయం కూడా ఒక రథం ఆకారంలో, సూర్య దేవాలయం, అది రథం ఆకారంలో కట్టడం జరిగింది. అందులో ఒక గంట ఉండేదట, 200 టన్నులు కలిగినటువంటి గంట, అది గాలిలో వేలాడుతూ ఉండేది. అది అంత బరువైనటువంటి గంట ఎలా గాలిలో వేలాడేది అంటే దాన్ని చుట్టాలు వికర్షించుకుంటూ ఉంటాయి. సో ఈ సజాతి ధృవాలు వికర్షించుకునే విధంగా పెట్టి ఆ వినుముని ఆకర్షిస్తాయి. కాబట్టి చుట్టూరు కూడా సమానమైనటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా గంటని గాలిలో నిలబెట్టారు అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఆ యొక్క కోణార్క్ సూర్య దేవాలయాన్ని కూడా మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి శిల్ప కళా నైపుణ్యం అనేటువంటిది మనకి కనిపిస్తుంది. అలాగే మనము శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అరసవెల్లిలో సూర్య దేవాలయాన్ని కానీ చూసినట్లయితే ఆ సూర్య దేవాలయంలో రథసప్తమి రోజు ఖచ్చితంగా మనకి ఆ యొక్క సూర్య కిరణాలు అనేటువంటి ఆయన పాదాల మీద పడతాయి. ఉదయం
ఆ విధంగా నెమ్మదిగా పైకి వస్తూ సాయంత్రం వరకు ముఖం మీద పడతాయి. ఆ విధంగా అటువంటి దేవాలయాలు అనేక ఉన్నాయి. మన తెలంగాణలో కూడా ఉన్నాయి కొన్ని దేవాలయాలు. ఇట్లాగా అంటే ఆ సూర్యరశ్మి ఏ విధంగా పడుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఈ మధ్య బాగా ప్రసిద్ధిలోకి వచ్చింది, నల్గొండ జిల్లాలో కూడా ఒక దేవాలయం ఉంది. అక్కడ నీడ ఎలా పడుతుంది అనేటువంటిది చాలామందికి అర్థం కాక అనేక పరిశోధనలు చేసి ఆయన ఈ ఫిజిక్స్ సూత్రాల ఆధారంగా అది పడుతుంది అనేటువంటిది ఒక అతను దాన్ని పరిశోధించి కనడం జరిగింది. ఆ విధంగా అంటే ఈ యొక్క దేవాలయాల నిర్మాణం అంటే దానికి ఫిజిక్స్ తెలిసి ఉండాలి, తర్వాత ఖగోళ శాస్త్రం గురించి అవగాహన ఉండాలి, సివిల్ ఇంజనీరింగ్ గురించి అవగాహన ఉండాలి. ఈ అన్ని రకాలైనటువంటి శాస్త్రాన్ని కల్పించి తర్వాత మనం శిల్పాలు కూడా ఎంత ప్రాణం ఉట్టిపడేటువంటి శిల్పాలని మనం చూస్తుంటాము. అలాగే మనకి వస్త్ర పరిశ్రమ, మన భారతదేశానికి సంబంధించినటువంటి వస్త్ర పరిశ్రమ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అది. మన దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క నూలు వస్త్రాలు, పట్టు వస్త్రాలకి ప్రపంచమంతా కూడా చాలా డిమాండ్ ఉండేటువంటిది. అసలు ప్రపంచానికి నూలు అంటే ఈ యొక్క దూది ఈ అనేటువంటిది, పత్తి అనేటువంటిది తెలియదు. ఆంగ్లేయులు మొదట్లో వచ్చి అబ్బా భారతీయులు ఎంత తెలివైనటువంటి వాళ్ళు, వీళ్ళు ఉన్నిని చెట్లకు మండిస్తారని అనుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళకి ఉన్ని ఆ యొక్క గొర్రెల బొచ్చు తప్పితే వాళ్ళకి ఈ యొక్క పట్టు కానీ ఈ యొక్క నూలు కానీ ఇవన్నీ కూడా తెలియదు. అటువంటిది మన వాళ్ళు ఎన్నో రోజుల క్రితమే మన ఋషులు పరిశోధన చేసి ఈ యొక్క పత్తిని కనుగొన్నారు. పత్తి ద్వారా వస్త్రాలు, అలాగే పట్టు ద్వారా వస్త్రాలు, మన యొక్క పట్టు వస్త్రాలకి మనకి ఢాకాలో మల్మల్ అని చెప్పేసి, అలాగే కంచి, బనారస్ ఇటువంటి పట్టు వస్త్రాలు, ధర్మవరం కంచి పట్టు వస్త్రాలు కానీ మనకి కౌంట్ అంటారు దాన్ని కొలవడానికి. ఆ కౌంటు అతి తక్కువ పల్చటి మన యొక్క ఔరంగజేబు గురించి, ఔరంగజేబు జీవితంలో ఒక సంఘటన మనకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళసారి ఒక కూతురు ఆమె చీర కట్టుకొని వచ్చింది. ఏం నీకు సిగ్గులేదా, ఇలా వచ్చావు నగ్నంగా అని అంటే, ఏం చేయను నాన్న, ఇది నేను అనేక చుట్లు చుట్టుకున్నాను అయినా కానీ ఇది ఇంకా అలాగే కనిపిస్తుంది అని చెప్పేసి. ఆ విధంగా అంటే చాలా పల్చటి అగ్గిపెట్టెలో 16 గజాలు నేయగలిగినటువంటి పరిజ్ఞానం మన వాళ్ళకు ఉంది. ఇప్పుడు కూడా ఈ మధ్య అప్పుడప్పుడు పేపర్లో మనకు చూస్తుంటే కనిపిస్తూ ఉంది. మనకు సంబంధించినటువంటి చేనేత కార్మికులు ఒక అద్భుతమైనటువంటి వస్త్రాలు నేస్తున్నది. ఇది కూడా ఆంగ్లేయులు కావాలని ప్రయత్నపూర్వకంగా వాళ్ళు యంత్రాలలో తయారు చేసినటువంటి వస్త్రాలు ప్రపంచమంతా అమ్మాలని మన ఈ యొక్క వస్త్ర పరిశ్రమని కూడా బాగా వాళ్ళు కావాలని నాశనం చేశారు. అట్లా మనం చూస్తూ ఉంటే ఇట్లా ఇంకా అనేక జీవశాస్త్రం కానీ, వృక్షశాస్త్రం కానీ, అణుశాస్త్రం కానీ, అగస్త్య సంహితలో విద్యుత్ శాస్త్రం, విద్యుత్ ఎలా పుట్టించాలి అనేటువంటి దాని గురించి కూడా వర్ణన ఉన్నది. ఇట్లా మనకి అనేక రకాలైనటువంటి శాస్త్రాల గురించి మన ప్రాచీన గ్రంథాల్లో ఉంది. కేవలము ప్రాచీన గ్రంథాలే కాదు, ఆధునికంగా కూడా మన వాళ్ళు ఈరోజు చూసినట్లయితే ఈ యొక్క వృక్షాలలో ప్రాణం ఉందని జగదీష్ చంద్రబోస్ కనుగొన్నారు. అలాగే ఆయన రేడియో తరంగాలు కూడా కనుగొన్నారు. అలాగే మనం జగదీష్ చంద్రబోసు, అలాగే ప్రఫుల్ల చంద్ర రే హిందూ కెమిస్ట్రీ అనేటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రాశారు. ఆయన ఫస్ట్ ఈ యొక్క ఫార్మా కంపెనీని పెట్టారు ప్రఫుల్ల చంద్ర రే. అలాగే సివి రామన్ ఎఫెక్ట్ ఉన్నాడు, ఆయన నోబెల్ బహుమతి కూడా లభించింది. అలాగే ఒక హోమీ బాబా కానివ్వండి, లేకపోతే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కానివ్వండి, లేకపోతే ఇట్లా మన ఎల్లాప్రగడ టెట్రాసైక్లిన్, మొట్టమొదటి యాంటీబయాటిక్ కనుగొన్నటువంటి టెట్రాసైక్లిన్ ఎర్రాప్రగడ సుబ్బారావు, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఎల్లాప్రగడ సుబ్బారావు కానివ్వండి, లేకపోతే శ్రీనివాస రామానుజన్ మానవ కంప్యూటర్ అని పేరు పొందినటువంటి శకుంతల. ఇట్లా అఖండమైనటువంటి పరంపర మన దేశంలో ఉంది. ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ మన వాళ్ళే లీడ్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్కి సత్య నాదెళ్ళ, లేకపోతే గూగుల్కి సుందర్ పిచాయ్, ఇట్లా అనేక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలకి మన వాళ్ళే నాయకత్వం సీఈఓలుగా ఉన్నారు. కాబట్టి ఇట్లా మనము ఏ రంగంలో చూసినా, ఏ శాస్త్రంలో చూసినా మన వాళ్ళు గొప్ప శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండేవాళ్ళు. దీన్ని మనం కలిగి ఉండాలి. సో నాకు ఇచ్చినటువంటి సమయం అయింది కాబట్టి సో ఉన్నారు. సో ఇట్లా మనకి ఇటువంటి అనేక రకాలైనటువంటి
శాస్త్రాల గురించి మనము తెలుసుకున్నాము క్లుప్తంగా. సో అట్లాగా మనం సంగీత శాస్త్రంగాని కూడా చూసినట్లయితే ఈ యొక్క కూడా మన వాళ్ళు అనేక రకాలైనటువంటి తాళ వాయిద్యాలు, చర్మ వాయిద్యాలు, ఇటువంటి రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి వాయిద్యాల గురించి మన వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మన వాళ్ళకి మంది కానీ మన వాళ్ళు ఆ యొక్క కపిల మహర్షి అనేటువంటి ఆయన జీవితంలో కానీ చూసినట్లయితే ఆయన మహర్షి అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసి వాయిద్యాన్ని కనుగొన్నాడు. ఆయన ఒకసారి చెరువులో నీళ్లు తేవడానికి అని వెళ్తాడు. నీళ్లు తేవడానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి తామర ఆకులు అక్కడ ఉంటాయి. ఆ ఆకులు ఉన్నప్పుడు ఈయన నీళ్లు ముంచుతున్న సమయంలోనే అప్పుడే వర్షం పడడం మొదలు పడుతుంది. ఆ వర్షం పడినప్పుడు ఆ వర్షపు చుక్కలు ఆ ఆకుల మీద పడి చాలా శ్రావ్యమైనటువంటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. అది చూసి ఈయన ఆశ్చర్యంగా చూశాడు. చిన్న ఆకుల మీద పడితే ఒక సౌండు, పెద్ద ఆకుల మీద ఒక సౌండు. అప్పుడు ఆయన కొన్ని ఆకులు తెంపుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి మళ్ళీ కృత్రిమంగా వర్షాన్ని సృష్టించి ఆ విధంగా ఆయన ప్రయోగం చేసి ఈ యొక్క ఆ తర్వాత దాని చర్మ వాయిద్యాన్ని, తాళ వాయిద్యాన్ని వీటన్నిటిని కూడా తయారు చేయడం జరిగింది. అలాగే భరతముని భరత నాట్యశాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని ఆయన రచించాడు. సో ఆ నాట్యశాస్త్రంలో కూడా అనేక రకాలైనటువంటి నాట్యాలు ఈరోజు మనకి తెలుసు. కూచిపూడి, భరతనాట్యము, కథాకళి, ఇటువంటి అనేక రకాలైనటువంటి నాట్య శాస్త్రాలు మన దేశంలో వికసించినాయి. ఈ అనేక రకాలైనటువంటి నాట్య శాస్త్రాల గురించినటువంటి వర్ణన అనేటువంటిది ఆ యొక్క గ్రంథంలో ఉంది. నాట్యాల గురించినటువంటి వర్ణన. తర్వాత సంగీతంలో మన భారతీయ సంగీతము చాలా గొప్పది. పాశ్చాత్య సంగీతంకి భారతీయ సంగీతానికి ఉన్నటువంటి పెద్ద తేడా ఏంటంటే భారతీయ సంగీతం అనేటువంటిది మన యొక్క హృదయాన్ని కదిలిస్తుంది, మన మనస్సుని కదిలింపజేస్తుంది, మనస్సుని ప్రశాంతం చేస్తుంది, మనస్సుని ఏకాగ్రం చేస్తుంది, మనస్సుని స్థిరంగా చేస్తుంది. అదే పాశ్చాత్య సంగీతం కానీ వింటే అది శరీరాన్ని కదిలిస్తుంది, కాళ్ళు చేతులు ఊగుతాయి. దానివల్ల ఈరోజు మనం చూస్తున్నాం ఈ డిజిటల్ సౌండ్ అనేటువంటి పేరుతోటి. మన పేపర్లో వచ్చింది, మీరు చాలామంది చూస్తుండవచ్చు. ఏంటంటే ఒక వ్యక్తి పెళ్లి కొడుకు ఆ డిజీ సౌండ్ విని చనిపోయాడు. అంటే ఒక దాని యొక్క పౌనఃపున్యం అంటారు, హెడ్జెస్, ఒక రేంజ్కి దానికంటే ఎక్కువగా ఆ సౌండ్ విన్నట్లయితే మన కర్ణబేరీలు పగిలిపోయి చెవుడొచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మనిషి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక ఉద్రేకత అనేటువంటిది పెరుగుతుంది. ఆ యొక్క మనిషిలో ఉన్నటువంటి ఉద్రేకాలని రెచ్చగొట్టేటువంటిదే పాశ్చాత్య సంగీతము. భారతీయ సంగీతము ఈ యొక్క ఉద్రేకాలని చల్లబరిచి మనస్సుని ప్రశాంతం చేసేటువంటి సంగీతము. కాబట్టి ఆ యొక్క భారతీయ సంగీతం గురించి కూడా మన దగ్గర అనేక పరిశోధనలు జరిగినాయి, రచనలు కూడా జరిగినాయి. అలాగే మనము ఇట్లా గమనించినట్లయితే అలాగే చిత్రకళకు సంబంధించినటువంటి కూడా రవివర్మకు సంబంధించినటువంటి చిత్రాలు చాలా అద్భుతమైనటువంటి చిత్రాలన్నీ కూడా ఆయనే చేశారు. మన వాళ్ళు ఈ యొక్క రంగులు మన యొక్క అల్లోరా ఈ యొక్క అజంతా అల్లోరా గుహల్లో వేసినటువంటి అవి సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వమే మన వాళ్ళు వేశారు. అంటే దీనికి రసాయన శాస్త్రంతో కూడా లింక్ ఉంది. మన వాళ్ళు ఏదైతే తయారు చేశారో ఆ రోజు ఉన్నటువంటి ఆకులు, బెరడులు వీటన్నిటితోటి అప్పుడు తయారు చేసినటువంటి ఈ యొక్క చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా ఉన్నాయి, మన వాళ్ళకి అటువంటి పరిజ్ఞానానికంతా కూడా వజ్రాల్ని అందించింది. తర్వాత మన యొక్క విద్యా వ్యవస్థ, మన ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ. మనకి గురుకుల వ్యవస్థ ఉండేది. తర్వాత అనేక మంది గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లోనే ప్రతి గ్రామంలో కూడా అనేక పాఠశాలలు నడిచేవి. ఆంగ్లేయులు సర్వే చేసినప్పుడు ఈ యొక్క మన్రో తర్వాత ఈ యొక్క మెకాలే వీళ్ళిద్దరు కూడా భారతదేశం యొక్క విద్యా విధానాన్ని గురించి సర్వే చేశారు. సర్వే చేసి ఆ రోజు ఉన్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రెసిడెన్సీలోనే సుమారుగా 1,00,000 పాఠశాలలు ఉన్నాయని చెప్పేసి ఆయన రాశాడు. సో దీనికి డాక్టర్ ధర్మపాల్ ది బ్యూటిఫుల్ ట్రూ అని చెప్పేసి ఆయన పుస్తకం కూడా రాశారు. భారతదేశంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండేది, దాన్ని ఏ విధంగా ఆంగ్లేయులు ధ్వంసం చేశారు అని చెప్పేసి
ఈ యొక్క మన యొక్క గాంధీ మహాత్ముడు కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని ఆంగ్లేయుల ముందు కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండేది మన దగ్గర. ప్రాచీన కాలంలో 64 విశ్వవిద్యాలయాలు ఉండేవి. నలంద విశ్వవిద్యాలయము, తక్షశిలా విశ్వవిద్యాలయము, విక్రమశిలా విశ్వవిద్యాలయం, ఇటువంటి అనేక విశ్వవిద్యాలయాలు ఉండేవి. తక్షశిలా విశ్వవిద్యాలయం అయితే సుమారుగా క్రీస్తు పూర్వము 15-16వ శతాబ్దం నుంచే ఈ యొక్క తక్షశిలా విశ్వవిద్యాలయం ఉంది. ఈ తక్షశిలా విశ్వవిద్యాలయంలో సుమారుగా 10,000 మంది విద్యార్థులు ప్రపంచం నలువీల నుండి వచ్చి చదువుకునేవాళ్ళు. అక్కడ సుమారుగా 2,000 మంది ఆచార్యులు ఉండేవాళ్ళు. మనందరికీ తెలుసు చంద్రగుప్తుడు, ఆచార్య చాణక్యుడు గొప్ప అర్థశాస్త్రవేత్త. సో ఈ యొక్క ఆచార్యుడు చాణక్యుడు చదువుకున్నటువంటి విశ్వవిద్యాలయము. తర్వాత ఆయన అక్కడ చదువుకున్నాడు, ఆయన అక్కడ ఆచార్యుడిగా పనిచేశాడు. తర్వాత నాగార్జునాచార్యుడు కానీ, ఈ ఆర్యభట్ట, అనేక మంది ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క నలంద తక్షశిలా విశ్వవిద్యాలయాల్లోనే విద్యను అభ్యసించారు, బోధించారు కూడా. ఆ విధంగా మనం అర్థశాస్త్రం గురించి వచ్చింది. అర్థశాస్త్రం కూడా ఈ యొక్క ఎవరైతే చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఈ యొక్క ఎకనమిస్టులకి ఎవరికైతే ఉందో వీళ్ళందరికీ కూడా ఒక మార్గదర్శకంగా ఉంది. ఇప్పుడు కూడా ఆయన కోటల్ని ఎలా నిర్మాణం చేయాలి, శత్రువుని, అంటే ఆయన రాసినటువంటి అర్థశాస్త్రంలో ఈ యొక్క మిలిటరీకి సంబంధించినటువంటి విషయాలు కూడా కేవలం ఆర్థిక విషయాలే కాకుండా వ్యవసాయము, తర్వాత వ్యాపారము, వీటి గురించే కాకుండా ఈ మిలిటరీ, కోటల నిర్మాణము, తర్వాత శత్రువుతోటి ఎలా వ్యవహరించాలి, ఇటువంటి అనేక విషయాలు ఈ యొక్క కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రంలో కూడా రచించబడినవి. ఆ విధంగా ఈ యొక్క విశ్వవిద్యాలయాలు 64 కళలు మన దేశంలో నేర్పించబడేవి. ఈ 64 కళల్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనేక రకాలైనటువంటి శాస్త్రాలకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఉండేవి. అలాగే మనం చూసినట్లయితే ప్రపంచ భాషలన్నింటికి కూడా మూలమైనటువంటి భాష సంస్కృతము. మన భారతీయ భాషలన్నింటిలో కూడా సంస్కృత పదాలే మనకి కనిపిస్తాయి. ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్నటువంటి అన్ని భాషల్లో కూడా సుమారుగా 30, 40, 50, 60% సంస్కృత పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ సంస్కృత పదాలు తర్వాత ఆ మధ్య 1987లో ఫోర్బ్స్ పత్రిక ఒక విషయాన్ని రాసింది. కంప్యూటర్కి అత్యంత అనువైనటువంటి భాష ఏది అన్నట్లయితే సంస్కృతం అని చెప్పేసి. మనం ఇంగ్లీష్ కూడా చూసినట్లయితే ఈ ఇంగ్లీషు, ఈ లాటిన్, గ్రీకు ఇవన్నిటి కూడా సంస్కృతం నుంచే పుట్టినవి అని మనకు తెలుస్తుంది. ఈరోజు మన సంస్కృతంలో ఆ తల్లిని మాతృ అంటారు. సో మదర్, ఇంగ్లీష్లో మదర్ అంటారు. అలాగే మనము పితృ అంటాము, వాళ్ళు ఫాదర్ అంటారు. పితృ నుండే ఫాదర్ వచ్చింది, మదర్ నుంచే, మాతృ నుంచే మదర్ వచ్చింది. అలాగే మనము నౌకలు అంటాము. ఈ నావీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది? నౌకల నుంచే, నావిక నుండే నావీ అనేటువంటి పదం వచ్చింది. ఇట్లా మనం అనేక పదాలు చూసినట్లయితే లాటిన్ పదాలు, అంటే ఇంగ్లీష్ అనేటువంటిది లాటిన్ నుంచి వచ్చింది. ఈ సంస్కృతం నుండే లాటిన్ కూడా పుట్టింది అనేటువంటి విషయాలు మనకు తెలుస్తుంది. కాబట్టి సంస్కృతం అనేటువంటిది అత్యంత ప్రాచీనమైనటువంటి భాష, తర్వాత అత్యంత వైజ్ఞానికమైనటువంటి భాష. సంస్కృతము అంటే ఏంటంటే సంస్కరించబడినటువంటి భాష. అట్లా ప్రపంచంలో మరే భాష కూడా సంస్కరించబడలేదు. మనకి తెలుసు ఇంగ్లీష్ గురించి. ఇంగ్లీషు ఎంత జెంటిల్మెన్ లాంగ్వేజ్ అని ఎట్లయితే అంటారో అలాగే బట్లర్ లాంగ్వేజ్ అని కూడా అంటుంటారు. దాంట్లో చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీలు ఆ యొక్క లాంగ్వేజ్లో మనకు కనిపిస్తుంటాయి. కానీ సంస్కృతంలో అట్లాంటి ఎటువంటివి కూడా మనకి కనిపించవు. అయితే దీన్ని సంస్కృతాన్ని కూడా ఆంగ్లేయులు కావాలని బుద్ధిపూర్వకంగా, అంటే ఆంగ్లేయులు రాకపూర్వం వరకు కూడా ఈ దేశంలో, అంటే మహమ్మదీయులు పరిపాలించిన కాలంలో కూడా అనేక గ్రంథాలు రచించబడ్డాయి. వాడుక భాషగా కూడా ఉండింది సంస్కృతము. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఆంగ్లేయుల పండితుల్ని పూర్తిగా వీళ్ళు ఏమీ చేతగాని వాళ్ళు, ఈ పురాణాలు, పుక్కిడి పురాణాలు, ఈ గ్రంథాలు, అసలు మీకు గ్రంథాలు లేవు, మీకు శాస్త్రం తెలీదు, ఇట్లా అనేక రకాలుగా దుష్ప్రచారం చేసి కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ వాడికి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇచ్చి ఈ సంస్కృతం నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఎందుకు పనికిరాని వాళ్ళని ప్రచారం చేసి సంస్కృతం మృత భాష అని ప్రచారం చేసి ఆ విధంగా చేశారు. కానీ సంస్కృతము అత్యంత వైజ్ఞానికమైనటువంటి భాష, ప్రపంచ భాషలు అనేటువంటి మాతృభాష అని మనం సంస్కృతం గురించి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఈరోజు ప్రపంచమంతా అనుకరిస్తున్నటువంటి యోగశాస్త్రం,
పతంజలి మహర్షి రచించినటువంటి యోగ శాస్త్రం గురించి తెలుసు. ఆ యోగ శాస్త్రంలో అష్టాంగ యోగం ఉంది. మనందరికీ కూడా ఈరోజు బాగా ప్రసిద్ధి చెందినటువంటి అష్టాంగ యోగంలో రెండుటి గురించి ఆసనాలు, ప్రాణాయామం. కానీ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 రకాలైనటువంటి అంగాల గురించి పతంజలి మహర్షి ఆ యోగ వాసిష్టం లో ఉన్నది. సో ఆ విధంగా యోగా ఈరోజు ప్రపంచానికి అంతటికీ కూడా మార్గదర్శనం చేస్తున్నటువంటి ఆ యోగా శాస్త్రం వికసింపజేసినటువంటిది ఈరోజు జూన్ 21వ తేదీ నాడు ప్రపంచమంతా కూడా యోగా గురించి ప్రచారం చేస్తున్నటువంటిది. ఆ తర్వాత మనం చూసినట్లయితే పాణిని కూడా వ్యాకరణం గురించి కూడా రాశాడు. పాణిని అష్టాధ్యాయి అనేటువంటి ఒక వ్యాకరణ శాస్త్ర గ్రంథాన్ని కూడా రచించాడు. చాలా గొప్ప వ్యాకరణ గ్రంథము. దాని ఆధారంగానే భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా వ్యాకరణం అనేటువంటిది విస్తరించింది. అలాగే చదరంగం ఏదైతే ఉందో, చెస్ ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందో, చెస్, కబడ్డీ, అనేక రకాలైనటువంటి భారతీయ క్రీడలు. ఈ భారతీయ క్రీడలు వ్యక్తిగత స్పర్ధలు కాకుండా ఒక శారీరక వికాసము, ఇవన్నీ దీంతోపాటుగా గుణ వికాసం. భారతీయ క్రీడలకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే శారీరక వికాసము, మానసిక వికాసము, బౌద్ధిక వికాసం, ఇవన్నీ కూడా కలిగి ఉండేటువంటివి. ఆ విధంగా మనకి తెలిసినటువంటిదే. సో ఈరోజు మన యొక్క అబ్దుల్ కలాం కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క క్షిపణులు ఇవన్నీ కూడా కనుగొనడం జరిగింది. అనేక రకాల అగ్ని, పృథ్వీ, ఆకాష్, నాగ్, ఇటువంటి అనేక రకాలైనటువంటి క్షిపణులని, మిజైల్స్ని కనుగొనడం జరిగింది. ఈరోజు మన అంతరిక్షంలో కూడా చాలా అనేక రకాలైనటువంటి, అంటే 104 ఉపగ్రహాలని ఒకేసారి ప్రయోగించగలిగినటువంటి గొప్ప రాకెట్ టెక్నాలజీ అనేటువంటిది ఈరోజు అభివృద్ధి చెందింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మన యొక్క అద్భుతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉన్నాము. ప్రపంచానికి ఏమాత్రం కూడా ధీటు లేదు. ఇప్పుడు మన వాళ్ళు ఈరోజు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 21వ శతాబ్దము భవిష్యత్తు అంటే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా జ్యోతిష్కులు అందరూ కూడా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 21వ శతాబ్దము భారతదేశాంది అని చెప్పేసి. కాబట్టి అయితే భారతదేశాంది అని మనం కలలు కంటూ ఉంటే కాదు, మనందరం కూడా మన నిజమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. దాంట్లో సంస్కృతాన్ని అధ్యయనం చేయాలి, అలాగే సైన్స్ను తెలుసుకోవాలి. ఈ రెండిట్లో పరిశోధన చేసి మళ్ళీ ఇంకా పూర్వం కంటే కూడా ఇంకా మిన్నగా ఈరోజు వైజ్ఞానిక పరంపరని మనము అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనందరి యొక్క పరిశ్రమ కృషి ద్వారానే మన నరేంద్ర మోడీ గారు, మన యొక్క ప్రధానమంత్రి గారు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. సో మన అందరి యొక్క కృషి, ప్రయత్నము, పట్టుదల, వీటి కారణంగానే, మన పరిశోధనల కారణంగానే మళ్ళీ 21వ శతాబ్దము భారతదేశాన్ని అవుతుంది, హిందూ శతాబ్దం అవుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ, చివరిగా ఈరోజు హిందూ సామ్రాజ్య దినోత్సవం కూడా శివాజీ స్థాపించినటువంటి హిందూ సామ్రాజ్య దినోత్సవం. మొదట్లోనే నేను చెప్దామనుకున్నాను. మీ అందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి విశ్వ హిందూ పరిషత్ వారికి, విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.